హైదరాబాద్కు చెందిన ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు సాగిస్తుంది. మొత్తం 3 గ్రూపులకు చెందిన చైన్ రెస్టారెంట్లలో తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన మొత్తం 8 టీంలు ఈ దాడులలో పాల్గొంటున్నారని చెప్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమికంగా అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. కోట్ల రూపాయల అమ్మకాలకు సంబంధించి పన్ను ఎగవేత జరిగిందని అనుమానంతో ఆదాయపు పన్ను శాఖ పరిశోధన విభాగం మంగళవారం ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇందులో పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి చెందిన కార్యాలయాలు, నివాసాలు ఉన్నాయి. ఐటీ బృందాలు ఏకకాలంలో ఈ దాడులు చేపట్టాయి. హైదరాబాద్ లో మొత్తం 30 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 3 బ్రాండ్లకు సంబంధించిన అనేక చోట్ల ఈ ఆపరేషన్లు జరిగాయని అధికారులు తెలిపారు. 2006లో ప్రారంభమైన మేఫిల్ గ్రూప్స్ ప్రస్తుతం హైదరాబాద్ అంతటా 15 బ్రాంచ్లతో నడుపుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా దీనికి బ్రాంచ్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్ చైన్ ఈ ఏడాదిలో కూడా కొత్త అవుట్లెట్ ను తెరిచింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక పిస్తా హౌస్ పై కూడా ఇవే తరహాలో ఆరోపణలు ఉన్నాయి. 1997లో మహమ్మద్ అబ్దుల్ మజీద్ దీన్ని స్థాపించారు. బిర్యానీ, హలీంలకు ఇది ఫేమస్ రెస్టారెంట్. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్గా ఎదిగింది. దేశంలో పలు రాష్ట్రాల్లో పిస్తా హౌస్ రెస్టారెంట్లు ఉన్నాయి. అమెరికా, యుఏఈ, ఉమాన్, కువైట్లలో కలిపి 44 స్టోర్ కార్యాలయాలు కొనసాగిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం పాత బస్తీ, షాలిబండలో ఉంది. డైరెక్ట్ సేల్స్ తో పాటు ఆన్లైన్ ఆర్డర్లు, ఫ్రాంచైజీల ద్వారా కోట్ల రూపాయల మేర వ్యాపారం సాగిస్తుంది పిస్తా హౌస్. ప్రత్యేకించి హలీం సీజన్లో అమ్మకాలు కోట్ల రూపాయలకు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇక షాగ్ హౌస్ రెస్టారెంట్లపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ సహా పలు ప్రాంతాల నుండి ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లలో కూడా దీనికి మంచి ఉనికి ఉందని అధికారులు గుర్తించారు.